హిజ్బుల్లా తీవ్రవాదులకు సంబంధించి కీలక పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే ఓ పక్కన అటాక్స్ వాళ్ళ మీద జరుగుతుంటాయి. అంటే ఇప్పుడు యుద్ధం అనేది ముదిరిపోయింది. అమెరికా రంగంలోకి దిగిపోయింది. హౌతీల మీద దాడులు చేస్తుంది. బ్రిటను, అమెరికా కలిసి దాడులు చేస్తున్నాయి. ఇట్లాంటి సందర్భంలో తమ బతుకేంటి అన్నటువంటి భయం ఉంది. అయినా మేము ధైర్యంగానే ఉన్నామని చెప్పడం కోసం తాజాగా అటాక్స్కి పాల్పడింది. హిజ్బుల్లా ఇస్ నాట్ బ్యాకింగ్ డౌన్ ఫ్రమ్ ఇట్స్ యాంటీ ఇజ్రాయెల్ మిషన్ despite warfare. The Lebanese group targeted Israeli Defense Forces post and radar near the border. The video shows parts of the IDF post getting destroyed after Hezbollah launched an attack. Hezbollah called the strike a success as smoke can be seen blowing from the IDF post. While touring the north, Israel Defense Minister Yoav Gallant even issued a fresh warning. Gallant said that a pause in the Israel-Hamas war in Gaza will not be అప్లైడ్ ఇన్ ద నార్త్. ఇది ఇప్పటికీ గాజా మీద యుద్ధం ఆపాము, దక్షిణ గాజా మీద ఆపాం కానీ ఉత్తర గాజా మీద కాదు, యుద్ధం కొనసాగుతుందంటూ ఓ పక్కన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి చెప్తున్నటువంటి సందర్భంలో ఇజ్రాయెల్ మీద దాడికి దిగింది హిజ్బుల్లా.